టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నిజం చేయడానికి వచ్చింది హిమశ్రీ రియాల్టర్స్. అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఖమ్మంలో ఎక్కడా లేనటువంటి అండర్ గ్రౌండ్ పవర్ లైన్ తో 40 ఫీట్స్ వెడల్పు గల రోడ్డు, ఆటోమేటిక్ పవర్ గేట్స్, 24/7 సెక్యూరిటీ, ఆహ్లాదకరమైన వాతావరణం. అంతేకాకుండా అర్హత కలిగిన వాళ్ళకి 90% వరకు లోన్ అందిస్తున్న ఏకైక సంస్థ మన హిమశ్రీ రియాల్టర్స్, శ్రీ ఫార్చ్యూన్ ఫోర్స్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో మీ బిజినెస్? బాగుందండి. సో సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు. ఖమ్మం సక్సెస్ఫుల్ అండి సార్. మోస్ట్లీ మీ వెంచర్ తిరిగినప్పుడు మేము కూడా ఈ వెంచర్ గురించి తెలుసుకున్నాకనే ఇంటర్వ్యూ చేద్దాం అన్న కాన్సెప్ట్ లో మీ కాడికి వచ్చాము. ఇంత పర్ఫెక్ట్ గా ఈ కార్పొరేట్ లుక్ తో ఎలా చేస్తున్నారని చాలా డౌట్స్ మాకున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా వీటిని మీరు ఫుల్ఫిల్ చేయాలి. తప్పకుండా. సో సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మన హిమశ్రీ రియల్టర్స్ శ్రీ ఫార్చ్యూన్ ఫోర్ట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో? 6+ ఇయర్స్ నుంచి. 6+ ఇయర్స్ నుంచే ఉంది. ఇంతకుముందు ఎక్కడ సక్సెస్ఫుల్ రన్ చేశారు సార్ ఈ బిజినెసెస్? హైదరాబాద్, కొత్తగూడెం కూడా ఉంది మనకి. ఓకే. హైదరాబాద్ మెయిన్. సో మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్. ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ హైదరాబాద్ లో మీరు చాలా సక్సెస్ఫుల్ గా వెంచర్ రన్నింగ్ చేస్తున్నారు కదా, ఖమ్మాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద? ఖమ్మం యాక్చువల్గా ఖమ్మం నా హోమ్ టౌన్. ఓకే. ఇప్పుడు ప్రతిదీ ఈవెన్ కార్పొరేట్ తో సహా ఎవరైనా సరే డౌన్ ద లైన్ ప్రతిదీ కస్టమర్ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. కమింగ్ టు ఖమ్మం ఎందుకు ఎంచుకున్నాము అంటే, నేను ఇక్కడ చూశాను ఖమ్మంలో ఆల్మోస్ట్ వెంచర్స్, నేను ఇక్కడే కాబట్టి అన్నీ చూశాను. హైదరాబాద్ రేంజ్లో ఇక్కడ ఒక వెంచర్ వేస్తే బాగుంటుంది, అసలు ఇక్కడ ఎందుకు వేయకూడదు, ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు, మొత్తం తిరిగిన తర్వాత ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కస్టమర్ బేస్ కూడా మాకు హైదరాబాద్కి వచ్చేది ఇక్కడ నుంచే వస్తూ ఉంటారు. ఇక్కడ పొటెన్షియల్ బాగుంది. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఖమ్మం డిఫరెంట్ ఎంటైర్లీ. ఒకటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయినప్పటికీ, రెండోది ఇండస్ట్రియల్ జోన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కేటీపీఎస్ తీసుకోండి, సింగరేణి కాలేజ్ తీసుకోండి, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ తీసుకోండి, భద్రాచలం పేపర్ బోర్డ్ తీసుకోండి, ఇట్లా చూసుకుంటే చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో పొటెన్షియల్ ఇక్కడ నుంచే ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడ దాకా వస్తున్నారు. సో కొంతమందికి మేమేంటో కూడా తెలియాలి. హైదరాబాద్ లో ఎలా ఉంది అంటే, ఇప్పుడు అక్కడ దాకా వచ్చి కంటే ఇక్కడ కూడా ఇలాంటి వెంచర్ ఉంది అని అంటే ముందు మా ఐడెంటిటీ కోసం మేము ఇక్కడ వేయాల్సి వచ్చింది. ఖమ్మంలో చాలా కార్పొరేట్ ఏరియాస్ ఉన్నాయి. ఇన్ని కార్పొరేట్ ఏరియాస్ కాదని చెప్పి ఎన్టీఆర్ సర్కిల్ టు ఇల్లందు రోడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మేము కూడా ఫస్ట్ యాక్చువల్ గా వైరా రోడ్డే అనుకున్నాం. ఖమ్మం మొత్తంలో టాప్ అంటే వైరా రోడ్. కానీ కమింగ్ టు వైరా రోడ్ ఏంటంటే 15-16 కిలోమీటర్ల వరకు కూడా గజం 20 నుంచి 25,000 పైనే తప్ప కింద లేదు. ఓకే. బిలో మిడిల్ క్లాస్ కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రైస్ అయితే అక్కడ లేదు. ప్రస్తుతానికైతే ఇల్లందు రోడ్డు ఆ రేంజ్ లో ఉంది, అందుబాటులో ఉండేది, సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో అయితే ఉంది. అందుకని ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చే మొత్తం గ్రోత్ మొత్తం ఇల్లందు రోడ్డుకే ఉంది. మీకు కమింగ్ టు కొత్త ప్రాజెక్ట్స్ చూసుకుంటే మెడికల్ కాలేజ్ ఇక్కడే శాంక్షన్ చేశారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్ట్ కాంప్లెక్స్ ఇక్కడే శాంక్షన్ అయింది. నెక్స్ట్ శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్ ఇక్కడే శాంక్షన్ అయింది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడే శాంక్షన్ అయింది. అలాగే మిగతా విషయాలు చూసుకుంటే, గ్రోత్ పరంగా చూసుకుంటే ఇల్లందు రోడ్లో అంటే ఖమ్మం కాన్స్టిట్యున్సీలో మీకు ఏ కొత్త ప్రాజెక్ట్ రావాలన్నా కూడా ఓన్లీ ఇల్లందు రోడ్డుకి మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీకు వైరా రోడ్లో లేదు. అంటే నెక్స్ట్ అమరావతి నాగ్పూర్ హైవే కూడా మనకు దగ్గరలోనే ఉంది ఎగ్జిట్. సో ఏ పరంగా చూసుకున్నా కూడా వైరా రోడ్ని ఓవర్టేక్ చేసే అంత క్యాపబిలిటీ కమింగ్ డేస్లో ఇల్లందు రోడ్డుకి మాత్రమే ఉంది. చాలా తొందరలో మీకు వైరా రోడ్ని బీట్ చేస్తుంది ఇల్లందు రోడ్. షూర్, 100%. మీరు అన్నది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మేముగా ఖమ్మంలో ఉంటున్నాం కాబట్టి మా సర్వే ప్రకారం కూడా చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తం కూడా ఈ సరౌండింగ్స్ లోనే, మన రఘునాథపాలెం సరౌండింగ్స్ లోనే పడుతుంది అన్నారు. సో వెల్ ప్లానింగ్ తోనే ఇక్కడ మీరు వెంచర్ వేశారు. పక్కాగా. ఓకే. సో ఇంకో డౌట్ సార్, మేజర్లీ ఇప్పుడు ఏదైతే మన శ్రీ ఫార్చునర్స్ ఉన్నాయో హైదరాబాద్ లో చాలా కార్పొరేట్ లెవెల్లో వెంచర్ అనేది వేశారని ఇన్ఫర్మేషన్ ఉంది మాకు.
ఇక్కడ మన ఖమ్మంలో ఇదే రేంజ్ లో కూడా మీరు వెంచర్ ని చేస్తున్నారు కదా, ఈ వెంచర్ లో గజం ఎంత ఉంటుంది? 14,000 నుంచి స్టార్ట్ ఉంది. ఓకే, 14,000 నుంచి స్టార్ట్. ఈ 14,000 నుంచే ఇంత కార్పొరేట్ లుక్ లో ఇస్తున్నారా? అవును. పాసిబిలిటీ ఉందా సార్? దానివల్ల మీకేం లాభం? అంటే లాభ నష్టాలు పక్కన పెడితే జనరల్గా ప్రతిదీ లాభంతో చూడలేం. అంటే మాకు హైదరాబాద్ క్లయింట్ బేస్ కావాలి. సో ఇక్కడ నా దాన్ని చూసి హైదరాబాద్కి వస్తారు కదా, కాబట్టి అట్లా అని చెప్పి నష్టాలతో వ్యాపారం చేయము. సో దానికి ఉండేది ఉంటుంది. కాకపోతే మొత్తం కంప్లీట్గా లాభాలతోనే అన్నీ వర్కౌట్ అవుతాయి అంటే కుదరదు. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవన్నీ. మీరు చూస్తేనేమో 14,000 గజం అంటున్నారు. ఇంత కార్పొరేట్ లుక్ లో ఒక సాధారణ ఫ్యామిలీ ఇంత కార్పొరేట్ లుక్ లో వెంచర్ చూడటానికే భయపడతారు. మీరేమో చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. దీని గురించి ఆలోచించే ఇంత కార్పొరేట్ వ్యవస్థలకు అడుగు పెట్టవచ్చా అని ఆలోచించే ఒక కుటుంబానికి మీరేం చెప్తారు? 100%. ఇప్పుడు రిలయన్స్ ఒకప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? ముంబైలో స్టార్ట్ అయింది. అట్లా మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత మెల్లగా ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ లాంటి ఏరియాలకు వచ్చింది. తర్వాత టైప్ 2 వరంగల్ ఏరియాలకు వచ్చింది. తర్వాత ఖమ్మం వచ్చింది. మండల స్థాయిలో కూడా ఇవాళ రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు. అవును. సో దీన్ని నీతి ఏంటంటే రాను ప్రతిదీ కూడా కస్టమర్ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. ఓకే. సో ఎవరైనా సరే, నేను మీరు అని కాదు, అది ఎంతటోళ్ళు అయినా సరే కస్టమర్ ఎక్కడుంటే అక్కడికి పోవాలి. కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాల్సిందే. మా విషయానికి వస్తే తక్కువ రేట్లోకి ఇస్తున్నామని మేమేం అనుకోవట్లే. కాకపోతే ప్రాపర్ రేట్లోనే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ గజం 14 నుంచి 15,000 నడుస్తుంది. కానీ ఇంకా మాకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో దీని ఒక్కదానితో అయిపోతే భయపెట్టకూడదు. ఫస్ట్ థింగ్, చాలా మంది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ లో అసలు ఏ ప్లాట్ కొనడానికి వచ్చే ముందు కూడా వాళ్ళకి తెలియదు. చాలా మందికి కూడా లీగల్ గా ఏం చూడాలి, అసలు ప్లాట్కి ఏముండాలి, పేపర్స్ ఏముండాలి, ఇవన్నీ పూర్తి అవగాహనతో రారు. ఎవరో తీసుకొస్తారు, వస్తారు, చూస్తారు, నచ్చితే కొంటారు, ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. కానీ మా ఒపీనియన్, మా ఇంటెన్షన్ ఏంటంటే కంప్లీట్ డెవలప్మెంట్ అయిన తర్వాత మాత్రం కొంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా సార్, చాలా కండిషన్స్ ఉంటాయి ఒక ఫ్లాట్ కొనడానికి, చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలని. ఒక ఫ్యామిలీ ఒక ఫ్లాట్ కొనాలి అంటే చాలా వాళ్ళ డ్రీమ్ అది. అలాంటిది డ్రీమ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక ఫ్లాట్ కొనే ముందు ఎలాంటి వెరిఫికేషన్స్ చేసుకుంటే మంచిది? ఇంతకు ముందు అంటే ప్రాబ్లం ఉండేది, కానీ ఇవాళ ఇది రెరా వచ్చిన తర్వాత అన్ని వెరిఫికేషన్స్ వాళ్ళే చేస్తారు. ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ లేకపోతే రెరా పర్మిషనే రాదు. ఓకే. ముందు రెరా ఉందా లేదా అని చూసుకోండి. అది ఉంది అని అనుకుంటే 100% పర్ఫెక్ట్ అన్నట్టే. ఒకటి, రెరాలో కూడా కండిషన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటి అంటే వితిన్ 2 yearsలో కంప్లీట్గా మొత్తం వెంచర్ డెవలప్మెంట్స్ చేసేసేయాలి. ఓకే. దాంట్లో కూడా రెరాలో కూడా ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద ప్లాటింగ్ మార్టిగేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇవి డెవలప్మెంట్ చేయకపోతే రెరా కూడా ఆ మార్టిగేజ్లో ఉన్న వాటిని ఆప్షన్ పెట్టి డెవలప్ చేసేస్తాడు. సో ఆ ప్రాబ్లం లేదు. రెరా ఉందో లేదో చూసుకోండి. సో రెరా ఒకటి ఉంటే ముందుకెళ్ళొచ్చు. అలాగే ఇంకోటి చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు రోడ్ వేయాలి అని అంటే థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎంత వేసారనేది మీకు తెలియదు కదా, కొనుక్కున్న వాళ్ళకి, వేసేవాడికే తెలుస్తుంది. సో నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాతనే, రెరా ఉంటే ఉండొచ్చు, కంప్లీట్ వెంచర్కి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ కంప్లీట్ అయిన తర్వాత కొంటేనే యూ విల్ బి ఇన్ ద సేఫ్ మోడ్. ఓకే. లేదు అని అనుకుంటే వాళ్ళకి 2 years టైం అయితే ఉంది, కానీ ఎలా చేస్తాడో తెలియదుగా మీకు. బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు, రోడ్ వేసిన రోడ్డు సంవత్సరంలో పోవచ్చు, 6 నెలల్లో కూడా పోవచ్చు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అది తెలుస్తుంది, అర్థమైపోతుంది ఆ వెంచర్ ఎలా ఉంది ఏంటి అనేది. మన వెంచర్లో ఒక ఫ్లాట్ కొనాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయంట. ఆ కండిషన్స్ ఏంటి? అవును, కండిషన్స్ ఏంటంటే ఇల్లు అనేది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి, ఈవెన్ నాకు కూడా. ఎందుకంటే నేను కొన్ని అనుభవించాను. ఇక్కడ ఏంటంటే మన దాంట్లో మనం పెట్టిన కండిషన్స్ అంటే యాజ్ పర్ రూల్, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. రూల్ అంటే ఏంటి? సెట్ బ్యాక్స్. ఓకే. ఆ సెట్ బ్యాక్స్ ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. జనరల్గా మనం చూస్తూ ఉంటాం మన ఇళ్ళ ముందు రోడ్డు దాటి వస్తుంది వాళ్ళ ర్యాంప్. అవును. వాళ్ళ గోడ ముందు కూడా చుట్టూ అంటే ఫెన్సింగ్ లాగా వేసేసుకొని ఇది నాది అని చెప్పేసి బౌండరీ పెట్టి పడేస్తారు. అది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ఇంకా
కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు, ఎందుకంటే ఇది ప్యూర్లీ రెసిడెన్షియల్ కదా మనం ఉంది. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే మీరు ఆఫీస్ పెట్టడమో లేకపోతే ఇంకేంటి ఫార్మ్స్ లైక్ కోళ్ళ ఫామో లేకపోతే ఇంకోటి ప్లాట్లను అట్లాంటి వాటికి యూజ్ చేయడానికి యాక్సెప్టెన్సీ లేదు ఇందులో. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కమ్యూనల్ యాక్టివిటీస్ చేయకూడదు. కమ్యూనల్ యాక్టివిటీస్ అంటే ఐదర్ ఆల్ కమ్యూనిటీస్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏది చేయడానికి వీల్లేదు. అంటే మీరు ఐదర్ మసీద్ వేసుకోండి, లేకపోతే టెంపుల్ వేసుకోండి, లేకపోతే చర్చ్ వేసుకోండి, ఏదైనా సరే మీ ప్లాట్లో కట్టడానికి వీల్లేదు. ఓకే. అది కట్టడానికి వీల్లేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే అది మనం ఉంటున్న ఇల్లు, అవును, అందరూ ఉండాలి అక్కడ, కానీ మీ వల్ల ఇంకొకరి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఇంకొకరి వల్ల మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అది తప్ప వేరే దాన్ని ఒకతను అడిగాడు నన్ను, ఓకే. అదేంటి మీరు ఎలా చెప్తారు, మీరెందుకు ఈ కండిషన్స్, మీకేం పని, కొనుక్కున్న తర్వాత మేము 100 పెడతాము అంటే నేను ఒకటే చెప్పాను, నేను రూల్ పెట్టాను, మీకు నచ్చితే కొనుక్కోండి, ఓకే. నచ్చకపోతే అది మీ ఇష్టం. నేను ఇప్పుడు ఇలా ఉండాలని కొంతమంది కోరుకున్నారు, ఆ కోరుకున్న దాన్ని నేను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవును. ఇప్పుడు సపోజ్ గణేష్ చవితి ఉంది, మీకు పార్క్ లో ఓపెన్ స్పేస్ ఉంది, ఓపెన్ డయాస్ ఫంక్షన్ హాల్ ఉంది, బ్రహ్మాండంగా చేసుకోండి, ఓకే. ఇంకేదైనా చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదో పెడతారు ఇక్కడ టెంపుల్ లాంటిది పెట్టి మైక్ సిస్టమ్ పెడతారు, మీకు నచ్చొచ్చు, మీ పక్కనోడికి నచ్చాలని గ్యారంటీ లేదు కదా. అవును. అందరూ ఉండాలి అంటే సమైక్యంగా ఈ తారతమ్యాలు ఉండకూడదు, ఎస్. క్యాస్ట్కి సంబంధించిన లేకపోతే కమ్యూనల్కి సంబంధించిన తారతమ్యాలు ఉండకూడదు, అది ఎవరైనా సరే. సో ఇలాంటి కండిషన్స్ పెట్టడం జరిగింది, దానికి ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% ప్లాట్స్ మనం సోల్డ్ అవుట్. ఓకే. ఆల్రెడీ. సో ఎంతమంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్? అందరూ ఇది బాగలేదు అని చెప్పేసి ఒక్కరితో అనిపించండి, ఓకే, ఒక్కరితోటి ఈ వెంచర్ లో నేను హ్యాపీగా లేను, ఇది నాకు ఇబ్బంది ఉంది అని ఒక్కరితో అనిపించండి. ఇంకోటి, మేము కంప్లీట్ అయిపోయిన తర్వాత సేల్స్ కి పెట్టాము. అవును. మేము జనరల్ గా చేసే ముందో లేకపోతే అసలు పర్మిషన్స్ రాకముందో, పర్మిషన్స్ వచ్చాకో కాదు, పర్మిషన్ జనవరిలో వచ్చింది, మార్చిలో ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఏప్రిల్లో మనం సేల్స్ కి పెట్టాము. ఓకే సార్, ఇప్పుడు మీరు పార్క్ అంటే ఐడియా వచ్చింది నాకు. మేము చూస్తున్నప్పుడు మీ పార్క్ కానీ గార్డెన్ కానీ చాలా స్పెషల్ మొక్కలు కూడా పెడుతున్నారు అని తెలిసింది. చాలా వరకు కూడా గార్డెన్ అంటే ఏదో డెకరేషన్ ఫ్లవర్స్ ఏదో పెట్టి ఒక గ్లామర్ లుక్ కోసం పెడతారు, మీరు అలా కాదు డిఫరెంట్ గా ఆలోచించారన్నారు. ఇప్పుడు జనరల్ గా అన్ని ఏరియాల్లో మొక్కలు వేస్తా ఉంటారు. అవును. నీడ కోసం వేస్తారు, అది ఒక్కదానికి తప్ప దేనికి పనికిరావు అవి ఆ మొక్కలు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే అందులో ఉన్న ప్రతి మొక్క ఇందులో ఉన్న కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అంటే ఎట్లా, కరేపాకు కావాలి మీకు, వెళ్ళి పార్క్లోకి వెళ్ళి కోసుకోండి. గోరింటాకు కావాలి, వెళ్ళి పార్క్లోకి వెళ్ళి కోసుకోండి. బీపీ ఉన్న, షుగర్ ఉన్న వాళ్ళకు నేరేడు పళ్ళు కావాలి, పార్క్లోకి వెళ్ళి తెచ్చుకోండి, బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మామిడికాయ పచ్చడి పెట్టాలి, పార్క్లోకి వెళ్ళి తెచ్చుకోండి. సో ఇట్లా ప్రతిదీ కూడా, అంటే ఆల్, ఈవెన్ తీపి చింతపండు, వినాయక చవితి వస్తే మనకు గుర్తొచ్చే పండు ఎలక్కాయ, అది కూడా మీకు పార్క్లో దొరుకుతుంది. ఒక రకం కాదు, అసలు ఆల్మోస్ట్ అన్ని రకాల ప్లాంట్స్ మీకు ఉపయోగపడేది. సో అది నార్మల్ గార్డెన్ కాదు, ఆర్గానిక్ గార్డెన్. 100%. మీరు చాలా డిఫరెంట్ గా ఆలోచించారు. అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేము చూస్తున్నాం కదా, బయట మేము అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు జనరల్ గా ఒక కామన్ మ్యాన్ ఒక ఇంట్లో ఉండాలంటే ఏం కోరుకుంటాడు? ఓకే. ఇప్పుడు మేమేమంటామంటే, మేము అమ్మిన తర్వాత మీ ప్లాట్ మీదే కదా, కాదు మీ ప్లాట్ కాదు. ఇప్పుడు ఈ వెంచర్ 5.5 acres, ఈ 5.5 acres లో ప్రతి అనుభవం మీదే, పక్కోడు ప్లాట్ తప్ప. కామన్ ఏరియా కూడా మీదే, పార్క్ మీదే, వాకింగ్ ట్రాక్ మీదే, అందులో ఉన్న ఫంక్షన్ హాల్ మీదే, ప్రతిదీ మీదే, మీ ఇల్లుతో పాటు అందరిది. సో అది ఎంజాయ్ చేయడం కోసం మనం ఈ కాన్సెప్ట్ చేయడం. మేము ఇప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ, ఏ వెంచర్ ఇప్పుడు అంతా ఓపెన్ గానే ఉంది, అయినా కానీ సెక్యూరిటీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంది. రాను రోజుల్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉండబోతుంది? చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, లోపలికి సెక్యూరిటీ ఎవరిని అలౌ చేయరు, ఆల్ ద టైమ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎవరన్నా మీ ఇంటికి రావాలంటే సెక్యూరిటీ గార్డు ఫోన్ చేసి, సార్ మీ ఇంటికి పలానా వచ్చారు పంపించమంటారు అంటే లోపలికి రావాల్సింది తప్ప, అన్లెస్ అంటే లోపల రావడానికి లేదు, ఛాన్సే లేదు. ఓకే సార్, ఇంకొక పాయింట్, మీ వెంచర్లో మేము ఎక్కడ చూసినా కానీ ఒక్క వైర్ ముక్క కూడా కనపడలేదు, కనీసం పైనుంచి వెళ్తున్న సర్వీస్ వైర్ కూడా మాకు కనపడలేదు. దానికి కారణం ఏంటంటారు? అండర్ గ్రౌండ్ పవర్. ఓకే. అండర్ గ్రౌండ్ పవర్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే, కార్పొరేట్ సిటీలో ఉన్నాయన్నీ కూడా అన్ని డౌన్ ద లైన్ వచ్చేస్తున్నాయి. ఓకే. మనం కూడా కొత్తగా ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు,
జనరల్గా time. ఇక్కడ మన ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు ఇబ్బంది అవుతుంది, మీరు చేస్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత మాకు వర్క్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఎక్కడైనా జాయింటింగ్ సిస్టమ్ ఉంటేనే ప్రాబ్లమ్ వస్తుంది. అసలు జాయింటింగ్ సిస్టమే లేనప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? Yes. సరే అలాగే అనుకుందాం కాసేపు, వైర్ ఫెయిల్ అయితే ఏంటి అని అడిగారు, సబ్స్టిట్యూట్ వైర్ ఇచ్చాం. ఒక కేబుల్ కాస్టే 5-6 lakhs ఉంటుంది. అలాంటిది సబ్స్టిట్యూట్ అంటే ఒకసారి మీకు అక్కడ పోల్ దగ్గరే ఇంకో సబ్స్టిట్యూట్ వైర్ కేబుల్ రెడీగా ఉంటుంది. కొంతమంది డౌట్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్ సిస్టమ్ లో వైరింగ్ చేస్తే దాన్ని రిపేర్ చేయడం చాలా ఇబ్బంది ఏమో, మేము ఇల్లు కట్టుకున్నాక మాకు ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే సిస్టమ్ అది చూపిస్తే అర్థం అవుతుంది. యాక్చువల్గా మెయిన్ బయట రోడ్డు మీద నుంచి డైరెక్ట్గా మెయిన్ పీసీబీ ట్రాన్స్ఫార్మ్కి వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ నుంచి మెయిన్ పీసీబీ నుంచి మీ ఇంటి ముందు ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లోకి వస్తుంది. ఆ బాక్స్లోంచి మీ ఇంటి మీటర్కి వస్తుంది. ఓకే. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇంటి ముందు ఉన్న మీటర్లో ఫస్ట్ ట్రిప్ అయిపోద్ది. అక్కడ కాడ కాలేదు అంటే మీ ఇంటి ముందు ఉన్న బాక్స్లో ట్రిప్ అవ్వాలి. ఓకే. సో ఇందాక చూసి ఆ బాక్స్ లవేనా? ఆ బాక్స్ లో కూడా కాలేదంటే మెయిన్ పీసీబీలో అవుతుంది. అంటే ఎక్కడికక్కడ బ్రేకింగ్ పాయింట్స్ ఉంటాయి, మీరు అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఓకే. ఎక్కడికక్కడ మీకు ఎర్రర్ తెలిసిపోతూనే ఉంటుంది. సో మన ఇంట్లో పవర్ సప్లై ఉందంటే మనమే దాన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అంతే, మీరు పర్సనల్ గా మీరు చేసుకోవచ్చు. ఓకే. అంత మెకానిజం ఇచ్చాం దాన్ని. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఖమ్మంలో వెంచర్ పెట్టినట్టుందిగా మీరు. డిఫరెంట్ కాన్సెప్ట్ అని కాదే, ఇప్పుడు అందరూ అన్ని అనుభవించాలి. ఒకప్పుడు ఐఫోన్ కొనాలి అని అంటే అది బాగా ఉన్నత వర్గాలు అని అనుకోండి. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ రావడానికి కొన్ని రీజన్స్ ఏంటి? ఈఎంఐ సిస్టమ్ ఇచ్చాడు. అందరు కొనుక్కోవాలి. కళ ఏం ఫైనల్ గా ఏంటి? అన్ని అనుభవించాలనేది కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది అందుబాటులో తీసుకురావాలనేది మా ఇంటెన్షన్. ఇవాళ మా దగ్గరికి జనరల్ గా చాలా మంది నేను చూస్తూ ఉంటా, గేట్ దాకా వచ్చి అమ్మో ఇందులో ఎంత ఉంటుందో, లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, వెళ్తే రానిస్తారో రానియరో, గేట్ నుంచి బయటకే వెళ్ళిపోతారు. అవును, ఇందాక కూడా అదే క్వశ్చన్ అడిగింది. ఇంత లుక్ చూసేసరికి భయపడతారు ఆటోమేటిక్. అదే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు. నాకెలా తెలుసు అంటే మొన్న ఒకతను బయట నిలబడి అటు ఇటు తిరుగుతున్నాడు కానీ లోపల రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఓకే. నేను అనుకోకుండా అక్కడే ఉన్నాను. ఎవరో ఏంటో చూడు అని అంటే మా సెక్యూరిటీ వెళ్ళి ఏంటంటే ఇందులో ప్లాట్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ పరంగా అతన్ని పిలిచి లోపలికి పిలిచి మనం అడగడం జరిగింది. ఏంటి అంటే మీ బడ్జెట్ ఏంటా అంటే ఆయన 14-15 వేల రూపాయలు అంటున్నాడు. మరి ఎందుకు బయట అంటే ఏమో సార్ 20,000-25,000 ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. లేదా అట్లా ఏమంటే కొనుక్కున్నాడు అతను. ఓకే, సేల్ కూడా అయిపోయింది. కొనుక్కున్నాడు, ఫుల్ హ్యాపీ. అందులో ఒకటి ఇప్పుడు మన దాంట్లో కొనుక్కోవాలి అంటే ఇప్పుడు కండిషన్స్ అయితే ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ ఇక్కడ గ్రూప్ 1 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇందులో కేటీపీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్. రీజన్ ఏంటి అంటే ఇదే, లోపలికి రావచ్చా లేదా. ఇప్పుడు వాళ్ళకి రాగానే రైట్ ఓకే మన రేంజ్ ఇక్కడ ఉంది. వెంచర్స్ అంటే చాలా వరకు భయపడేది కామన్ మ్యాన్స్. ఫ్లాట్ కొనాలి అని అంటే వెంచర్స్లలో 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి రోడ్డు, ఇంకొకటి డ్రైనేజ్. అసలు ఈ రోడ్డు విషయంలో డ్రైనేజ్ విషయంలో కూడా మీరు చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలిసింది. అది ఎందుకు అంత స్పెషల్ కేర్ తీసుకున్నారు? రోడ్ జీవితాంతం నీ ఇల్లు ఉన్నంత కాలం రోడ్డు ఉండాల్సిందే. డ్రైనేజ్ కూడా అది ఉన్నంత కాలం ఉండాల్సిందే. ఆ 2 పర్ఫెక్ట్గా ఉంటేనే నీ ఇల్లు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి రావాలి అంటేనే గుంటల రోడ్ల నుంచి వచ్చిన సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం బయట. ఇప్పుడు మనం వేసిన రోడ్డు 100 tons వెహికల్ పోయినా కూడా, ఆల్రెడీ మాకు శాండ్ 100 tons వస్తూనే ఉంటాయి. 70 tons ఇసుక ఉంటుంది, 30 tons లారీ ఉంటుంది. 100 tons లారీ పోయినా కూడా చెక్కు చెదరదు మా రోడ్డు. ఓకే. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. వేరే కమింగ్ టు డ్రైనేజ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్లో ఏదో పైపులు వేసి వదిలేయటం కాదు, డక్ట్ సిస్టమ్ అది. ఓకే. లైఫ్లో మళ్ళీ 100 సంవత్సరాలు అయినా సరే మీకు అది డిస్టర్బ్ అవడానికి ఛాన్సే లేదు. దానిపైన కంప్లీట్ గా ఫుట్ పాత్. సో చాలా అసలు మీరు చెప్తుంటే అసలు నాకు కూడా ఒక హౌస్ ఉంటే బాగుంది ఇక్కడ, ఫ్లాట్ తీసుకుంటే బాగుంది ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం మనం, తొందరలో హౌసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో రైట్, అదే పాయింట్కి వస్తున్నా సార్. ఇందాక నేను వచ్చేదారిలో కొన్ని పబ్లిసిటీ బ్యానర్స్ చూసా, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అని. అసలు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మనం 20 houses స్టార్ట్ చేస్తున్నాం అందులో. ఓకే. హౌసెస్ అంటే ఇప్పుడు జనరల్ గా వెంచర్, చాలా మందికి ఇక్కడ ఒక వెంచర్ ఉంది ఇలా ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు.
వచ్చి చూస్తే తెలుస్తుంది అవును. వెంచర్లో నిజంగానే ఎంత బాగుందా అన్న సంగతి. కమింగ్ టు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి నేను ఇందాక మీకు ఏం చెప్పాను, అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలని చెప్పాను. అవును. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి భూమి పూజ దగ్గర నుంచి మీరు ఉండాలి. ఓకే. ఎవరో ఇల్లు కడతారు, ఆ కట్టిన ఇల్లు ఎలా కట్టారో తెలియదు, మీరు కొనుక్కుంటారు, గృహప్రవేశం చేస్తారు, ఒక 5-6 ఏళ్ల తర్వాత మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. 5-6 ఏళ్ళు కూడా యాడ్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ అబ్జర్వేషన్ చేస్తే కట్టిన 1-2 నెలల్లోనే క్రాక్స్ వస్తున్నాయి ఇంటికి. సో ఇక్కడ అలా కాదు. ఓకే. మీరు భూమి పూజ దగ్గర నుంచి మీరు బుకింగ్ చేసుకున్నారంటే భూమి పూజ మీతోనే జరుగుతుంది. ఓకే. అక్కడ దగ్గర నుంచి టాప్ క్వాలిటీ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సిమెంట్ ఉంది, అల్ట్రాటెక్ టాప్ క్వాలిటీ. ఓకే. అట్లా ఏదైతే టాప్ ఉందో ఆ క్వాలిటీ మాత్రమే వాడడం జరుగుతుంది. స్టీల్ ఉంది, టాటా స్టీల్ లేదా వైజాగ్ స్టీల్, ఓకే. అదే వాడడం జరుగుతుంది. బ్రిక్ ఉంది, రెడ్ బ్రిక్. సో శాండ్ ఉంది, గోదావరి శాండ్. సో ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదు. 100%. అంటే నేను ఒక్కటి గ్యారంటీ ఇస్తాను, మీరు కట్టుకున్నా కూడా ఇలా కట్టలేరు. ఓకే. అది నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే ఈవెన్ కన్స్ట్రక్షన్ చేసేది మేమే కానీ ఇంజనీర్ సైడ్ నుంచి మీకే ఇస్తాం. మీ ఇంజనీరే వచ్చి చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే నేను అవి రెక్టిఫై చేస్తాం. అసలు ఛాన్స్ ఇవ్వం. వాస్తు ఉంది, మీ వాస్తునే తెచ్చుకోవాలి, ఎవ్రీథింగ్. సో ప్రతి 100% నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటి అంటే ఇలాంటి ఇల్లు ఇంకా ఇప్పటి వరకు ఎక్కడా కట్టలేదు, ఎవరు చేయలేరు అనేది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ల్యాండ్ మాది, ఇల్లు కూడా మేము కట్టిస్తామని. ఎన్ని గజాల్లో సార్? 200 గజాలు. టోటల్ ఓవరాల్ గా ల్యాండ్ ప్లస్ హౌస్ ఎంత బడ్జెట్ లో కంప్లీట్ అవుతుంది? అరౌండ్ 65 lakhs. 65 lakhs లోనే 200 square yards ఇంక్లూడింగ్ లోన్ ఫెసిలిటీ కూడా. సో లోన్ అంటే గుర్తుకొచ్చింది, మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారంట, మోస్ట్లీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కి 90% లోన్స్ అప్రూవల్ ఇచ్చే బాధ్యత కూడా మీరే. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 40 plots ఉన్నాయి నియర్లీ. ఓకే. 40 plots లో 32 plots లోన్ ద్వారా. ఓకే. సో 90% లోన్ ఫెసిలిటీ అయితే మనకు అందుబాటులో ఉంది. ఓకే సార్, ఒక మాటలో క్లారిటీ కావాలంటే, ఇంత కాంపిటీషన్స్ ఫీల్డ్ లో ఉన్నారు, రియల్ ఎస్టేట్ అంటేనే చాలా మంది కాంపిటీషన్ ఉంది, మన ఖమ్మంలో ఎక్కువ ఉంది. ఇంతమందిని కాదని మీ కాడే ల్యాండ్ కొనాలి, మీ కాడే వెంచర్ తీసుకోవాలి అని ఎందుకు అనుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఈ కాంపిటీషన్ ఫీల్డ్ అని మీరు అనుకుంటున్నారు అంటే లో కూడా ఇసుక అమ్ముతాడని అంటారు కదా, సామెత ఊరికే రాలేదు. అంటే చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని వెంచర్లు ఉన్నాయి, నా వెంచర్లోనే ఎందుకు ఇంత సేల్స్ అయినాయి అంటే రీజన్ ఏం చెప్పాలి? నేనేం చేయలే, నా గొప్పతనం ఏం లేదు. నేను వర్క్ చూపించాను అంతే. మీకు ఏం కావాలో అది నేను చూపించాను, మీకు నచ్చి మీరు కొనుక్కుంటున్నారు. నేను ఇందులో మాయామంత్రాలు ఏం లేదు, ఓపెన్ గా చెప్పాలంటే. రేపొద్దున ఇల్లు కూడా అదే. ఇంటి దగ్గరకు వచ్చేసరికి 0 దగ్గర నుంచి మీరు ఉండాలంటున్నాను నేను. 0 దగ్గర నుంచి మీ ఇంజనీరే, నేనే ఫీజు పే చేస్తా. ఓకే. మీ ఇంజనీర్ కి నేను ఫీజు పే చేస్తా. వాళ్ళ ఇంజనీర్ తెచ్చుకున్నా నేనే ఫీజు పే చేస్తా. ఓకే. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అసలు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టే ఓపెన్ గా. అవును. ఒకసారి మీరు ఇది కావాలి అంటే అది అలాగే ఉంటుంది, అందులో ఏం మార్పు ఉండదు. ఓకే. మీకు ఇష్టం వచ్చిన విధంగా. అదే మీరు కట్టిన ఇల్లు కొనాలంటే ఏం చేస్తున్నారు? అతను కట్టేస్తాడు, అతను ఎలా కావాలో అలా చేసేస్తాడు, ఏం చేశాడో కూడా తెలియదు, మీరు మాత్రం పోయి కొనేసుకోవాలి. లేదు నాకు ఇది కాదు ఇలా మార్చాలి అంటే మళ్ళీ అడిషనల్ అమౌంట్ మీరు కట్టి చేయించుకోవాల్సిందే. ఇక్కడ అలా కాదు కదా, మీ టేస్ట్ కి తగ్గట్టు మనం కట్టిస్తున్నాం. సో ఇప్పుడు మీరు హౌసింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా సార్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ కావచ్చు? రేపు ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. 65 lakhs లోనే మీరు ల్యాండ్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తా అన్నారు కదా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? ఆఫర్లు పెట్టడం అంటూ ఏం లేదు, ఏదో లిటిల్ బిట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే బ్రాండెడ్ షోరూమ్ పోతాం మనం, అడుగుతావా? అడగం. ఇది కూడా బ్రాండే. అట్లా అని చెప్పేసి నేనేమి నాదేదో గొప్ప అని చెప్పేసి నేను చెప్పను. మీ అంతటా మీరే వద్దండి ఇది మాకు పర్ఫెక్ట్ కావాలని అడిగేలాగా అయితే నేను చేయగలుగుతాను. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. సో పెట్టిన 65 lakhs కి 1 crore సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు. నేను ఒక 3 years లో దీన్ని 1 crore కి తీసుకెళ్తాను. ఓకే. ఇది కూడా ఈ ఆఫర్ కూడా ఉంది. నేను 3 years లో 1 crore కి ఈ ఇల్లుని తీసుకెళ్తాను నేను. సో ల్యాండ్ వాల్యూ పెంచబోతారన్నమాట. 100%. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కొనలేరు, నేను అది కూడా చెప్తున్నాను. మార్కెట్ స్లంప్ ఉన్నమాట వాస్తవం 100%. ఇప్పుడు అంటే ఈ టైంలో మీరు కొనలేకపోతే ఇంకెప్పటికీ కొనలేరు. ఇప్పుడున్న ప్రైసెస్ ఇప్పుడు తక్కువే ఉన్నాయి ప్రైసెస్ కంపేరింగ్ టు
కోవిడ్ ముందు యాక్చువల్గా 9,000 ఉండే ప్లాట్, కోవిడ్ తర్వాత ఇమీడియట్లీ జరిగింది ఏం లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి ఆదాయాలే లేవు, అయినప్పటికీ కూడా అదే 9,000 ఉన్న గజం 16,000 అయింది. Yes, అవును. 30 to 40% పెరిగినాయి కోవిడ్ తర్వాత ప్రతిదీ కూడా. మరి సంపాదన లేదు, ఆదాయం లేదు, చేసిన పని లేదు, అయినా ఎందుకు పెరిగినాయి? ల్యాండ్ ఈ భూమి మీద పెట్టాలి అని అంటే భూమి రాను ఎగ్జాంపుల్ చెప్తాను, 100 ఎకరం ఉంది, ఈ సంవత్సరం ఒక 25 ఎకరాలు చేస్తే మిగిలేది 75 ఎకరాలేగా ఉంది. అవును. అలాగే భూమి తరుగుతూ పోతుంది, ప్లాటింగ్ పరంగా చూస్తే Yes. రేటు పెరుగుతూ పోతుంది. 100 ఎకరాలకు 100 కోట్లు అయితే మీకు 25 ఎకరాలు వెంచర్ చేసిన తర్వాత మిగిలిన 75 ఎకరాలు మళ్ళీ 100 కోట్లు అవుతుంది అది అవును. దాని వాల్యూ. 100%. ఎందుకంటే ల్యాండ్ లేదు, తగ్గుతూ పోతుంది. సో ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఇంకా ఎప్పుడు కొనడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇది రైట్ టైం. ఓకే. వెంచర్ లో ప్లాట్ కొనే ముందు నేనేమంటానంటే సమ్మర్ లో కంటే వర్షాకాలం ఎక్కువ నేను ప్రియారిటీ ఇవ్వమని చెప్తాను ల్యాండ్ కొనడానికి. ఎస్పెషల్ రీజన్ ఏంటంటే వర్షాలు వస్తే గానీ దాని బతికేంటో అర్థమైంది. వర్షం పడ్డ తర్వాత ఇప్పుడు మా వెంచర్ ఉంది, కుంభవృష్టి వర్షం పడ్డ తర్వాత కూడా 5 నిమిషాల తర్వాత మీరు వచ్చి ఇక్కడ వర్షం పడిందా అని అడుగుతారు. వెస్ట్ టు ఈస్ట్ డౌన్ ఉంటుంది మాది, ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళు ఆగవు. అదే మీరు నేను అందుకే అనేది ఆ వర్షాకాలం అయితే ఎవరి వెంచర్లు ఎలా మడుగులు అయి ఉంటాయి, అసలు రోడ్లు ప్రాపర్ గా మునిగిపోయి ఉంటాయి, ప్లాట్లు మునిగిపోయి ఉంటాయి, అన్ని ప్రాబ్లమాటిక్ ఉంటది. అసలు ఇల్లు కొనుక్కునేదాకా కూడా వరదల్లో మునిగేదాకా కూడా తెలియదు, అది చెరువా ప్లాట్ అని కూడా. చెరువులో ఇల్లు కట్టుకున్నావా లేకపోతే ఇల్లు కట్టుకున్నాక చెరువు ఏందో కూడా అర్థం కాదు. హైడ్రా గానీ ఏదైనా సరే ఏం చూస్తారు వాళ్ళు, మీరు వేసిన వెంచర్ కి ఇంత సరౌండింగ్స్ దూరంలో వాటర్ బాడీస్ ఉండకూడదు అని అంటారు. అంత దూరంలో ఉండదు వాటర్ బాడీ, కరెక్ట్ అనుకుందాం 100 మీటర్లు వేస్తాడు అనుకుందాం, 100 మీటర్ల తర్వాత ఉంటుంది. మరి అది ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు రేపు పొద్దున ఆల్ ఆఫ్ సడన్ గా మొన్న అనుకున్న దానికంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే మించి వచ్చింది లాస్ట్ టైం వచ్చిన వరదలు. మరి దాన్ని సో చుట్టుపక్కల వాటర్ బాడీస్ లేకపోతే ఇంకా మంచిది అంటా నేను. మన హిమశ్రీ రియల్టర్స్ శ్రీ ఫార్చ్యూన్ ఫోర్ట్ లో ల్యాండ్ ఎందుకు కొనాలి, ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే కస్టమర్స్ కి ఏంటి బెనిఫిట్ అని చెప్పి ఒక మాటలో చెప్పాలని మీరు ఏం చెప్తారు మా టెస్ట్ స్టూడియో ద్వారా? కంప్లీట్ ఎంటైర్ ఖమ్మంలో నా లాంటి వెంచర్ లేదు, ఇది నేను గ్యారంటీ ఇస్తా. ఉంటే చూపించండి, దానికి మీరు ఎటువంటి దానికైనా నేను రెడీ. నెంబర్ 1 పాయింట్ నా దగ్గరే కొనాలి అనడానికి. నెంబర్ 2 అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే కదా, అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఓకే. ఇంకా అలాంటి దాంట్లో కదా మనం కొనుక్కోవాలనుకునేది కూడా, ఫ్యూచర్ పెరగాలి అనుకునే దాంట్లో కదా మనం కొనాల్సింది. సో అవన్నీ నేను ఇస్తున్నాను కదా ఇక్కడ, నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. అసలు నన్ను వదిలేసేయండి, పక్కన పెట్టేసండి, మీరు వచ్చి చూసి మీరే డిసైడ్ చేయండి. సో ఇప్పుడు మీరు కొన్న దానికి మీ కాడ కొన్న ఒక ల్యాండ్ కి ఫ్యూచర్ గ్యారంటీ కూడా మీరు ఇస్తున్నారు? 100% ఇస్తాను నేను. ఇట్లాంటి కార్పొరేట్ సంస్థని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా వ్యూవర్స్, ఈ రోజు మన ఈ పాడ్కాస్ట్ ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఇంటి కళని నెరవేర్చడం కోసం సాధారణం కానిది అంటూ ఏదీ లేదు. ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇంత కార్పొరేట్ లుక్లో ఒక అద్భుతమైన ఇంటిని కానీ చాలా సెక్యూరిటీతో చాలా సదుపాయాలతో ఒక ల్యాండ్ని చాలా తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి హిమశ్రీ రియల్టర్స్ శ్రీ ఫార్చ్యూన్ ఫోర్ట్ వారు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉగాదికి మన అందరికీ ఒక ఇంటి కళని నెరవేర్చడం కోసం ఈ ఉగాది నుంచి హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కుటుంబం ఇల్లు కట్టుకోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారి శ్రీ ఫార్చ్యూనర్ వెంచర్స్ని విజిట్ చేయండి. అంతేకాకుండా మన విజయ్ గారు పూర్తిగా చాలా క్లారిటీగా ఈ వెంచర్స్ గురించి కూడా ఈ పాడ్కాస్ట్లో వివరించారు. ఒకవేళ ఎవరికైనా హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఈ వెంచర్లో ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా కానీ ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇల్లు నిర్మించుకోవాలనుకున్న కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.